అవిసె గింజల చిక్కీ కోసం ముందుగా ఈ విధంగా అవిసె గింజల్ని వేయించుకోవాలి. ఆ తర్వాత బాదం పప్పులు కూడా వేసి వేయించుకోవాలి. జీడిపప్పులు కూడా వీటితో పాటే వేయించుకోవాలి. పుట్నాలు కూడా వేసి వేయించుకొని పక్కనుంచుకోవాలి. గుమ్మడి గింజలు కూడా వేసి వేయించుకొని పక్కనుంచుకోవాలి. ఇందులోనే పూల్ మక్కన కూడా వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత నువ్వులు కూడా వేసి వేయించుకొని పక్కనుంచుకోవాలి. ముందుగా మనం అవిసె గింజల్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇవి మొత్తం మెత్తగా నలిగిన తర్వాత ఈ నట్స్ అన్నిటినీ కూడా మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకొని ఈ పిండిని పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత కడాయిలో బెల్లం వేసుకొని సరిపడా వాటర్ పోసుకొని ఈ విధంగా కలుపుతూ ఉండాలి. గట్టి పాకం రావాలి. గిన్నెలో వాటర్ పోసుకొని పాకం చెక్ చేసుకుంటూ ఉండాలి. గట్టి పాకం రావాలి. బెల్లం పాకాన్ని ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. గిన్నెలో వాటర్ పోసుకొని పాకం చెక్ చేసుకుంటూ ఉండాలి. గట్టి పాకం వచ్చింది. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న ఈ పొడిని ఈ బెల్లం పాకంలో వేసి కలుపుకొని ప్లేట్కి ఆయిల్ రాసుకొని ఆ ప్లేట్లో వేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవడమే. అంతే అండి, అవిసె గింజల చిక్కీ తయారవుతుంది.